అంతా చీకటిగా ఉంది. ఆరోగ్యం లేదని మీరు తపిస్తున్నారా? ప్రభువే మనకు వెలుగు. దేవుడే మనకు వెలుగు. ప్రభువే మనకు ఆరోగ్యం. ఆయన దానిని మీకిస్తారు. నా ప్రియమైన వారలారా, ప్రభువు మీకు వెలుగుతో కూడిన జీవితాన్ని మరియు సుఖవంతమైన జీవితాన్ని ఇస్తారు. యెషయా 58:8లో వేకువ వెలుగులా నీ వెలుగు ఉదయిస్తుంది. నీ సుఖజీవనం త్వరలోనే చిగురిస్తుంది. ఈ ఆశీర్వాదాన్ని ప్రభువు మీకు నేడు ప్రసాదించునుగాక. వెలుగుతో కూడిన జీవితాన్ని ఇస్తారు. వ్యాధి మంచం నుండి మీ బిడ్డలను లేపండి స్వామి, లేపండి స్వామి, లేపండి. అప్పుల ఊబి నుండి మీ బిడ్డలను లేపండి స్వామి. సుఖజీవనం వారికి చిగురించేలా చెయ్యండి. ఒక విడుదలను ఆజ్ఞాపించండి. యేసయ్యా, ఇది చేస్తున్నందుకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. నా ప్రియమైన వారలారా, ప్రభువు మీకు వెలుగునిస్తారు. ఆదికాండము 1:3-4 వచనాల్లో చదువుతాము. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికారు. వెలుగు కలిగింది. వెలుగు మంచిదని దేవుడు చూశారు. నా ప్రియమైన వారలారా, వెలుగును మరియు చీకటిని వేరు చేశారు. చీకటిలో ఉన్నారా? వెలుగు కలుగునుగాక అని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. చీకటి తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. వెలుగులో నిలిచి ఉండండి. యోహాను 8:12లో ప్రభువు చెబుతున్నారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని చూసి ప్రభువు అంటున్నారు, నేనే లోకానికి వెలుగును. నన్ను విశ్వసించేవాడు చీకటిలో నడవక వెలుగులో నడుస్తాడు, జీవపు వెలుగును పొందుతాడు. మీకు కూడా ప్రభువు పరిశుద్ధతను ఇచ్చి జీవపు వెలుగును పొందేలా అనుగ్రహించునుగాక. కీర్తన 18:28 ప్రకారం, ప్రభువా, నీవు నా దీపాన్ని వెలిగిస్తావు, నా చీకటిని వెలుగుగా మారుస్తావు. నా దీపాన్ని వెలిగించండి స్వామి, వెలిగించండి స్వామి. ప్రార్థన. వెలిగించండి తండ్రి, మీ దీపాన్ని వెలిగించి, పరిశుద్ధ దీపాన్ని వెలిగించి, జీవపు వెలుగును వెలిగించండి. చీకటి అంతా వెలుగుగా మారునుగాక. యేసునామంలో. కీర్తన 119:105లో, ప్రభువా, నా పాదాలకు దీపమయ్యున్నావయ్యా. వాక్యాన్ని ఇస్తారు. వాక్యం ద్వారా మాట్లాడే ఈ వాక్యాన్ని నేను పట్టుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలోనే ప్రభువు ఈ కృపను ఇస్తున్నారు. వెలుగును వెలిగిస్తున్నారు. వెలిగిస్తున్నారు. అన్ని పాపపు బంధకాల నుండి మిమ్మల్ని విడిపిస్తున్నారు. చీకటి బంధకాల నుండి విడిపిస్తున్నారు. కళ్లకు వెలుగునిస్తున్నారు. నడవాల్సిన మార్గాన్ని నేర్పిస్తున్నారు. యెషయా 61:3 చెబుతోంది, నీ వెలుగు దగ్గరకు జనములొస్తారు. ఉదయించే నీ వెలుగు దగ్గరకు రాజులు నడిచి వస్తారు. యేసునామంలో అది మీకు జరగాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. జరగనివ్వండి. మీ కళ్ళు వెలుగుతో నిండి ఉండనివ్వండి. పరిశుద్ధంగా ఉండనివ్వండి. మత్తయి 6:22 ప్రకారం మీరే లోకానికి వెలుగుగా ఉన్నారు. అలాంటి వెలుగుతో ప్రభువు మిమ్మల్ని నింపుదురుగాక. మత్తయి 5:14 ప్రకారం. తరువాత ఆరోగ్యకరమైన జీవితం. యిర్మీయా 30:17 ప్రకారం ప్రభువు చెబుతున్నారు, నీకు ఆరోగ్యం కలుగజేస్తాను, నీ గాయాలను మాన్పుతాను. దీనికోసం యేసు తన శరీరంలో గాయాలను శిలువపై పొందేలా తనను తాను అప్పగించుకున్నారు. యెషయా 53:5 ప్రకారం ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతోంది. ఈ సమయంలో ఆయన దెబ్బల ద్వారా యేసు నామంలో స్వస్థత పొందాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. క్రీస్తు జీవం యేసు నామంలో వీరిలోకి దిగివచ్చునుగాక. ప్రభువా, చీకటి అంతా వెలుగుగా మారునుగాక. వ్యాధులన్నీ తొలగిపోవునుగాక. బలహీనతలన్నీ మాయమగునుగాక. కొరతలన్నీ తొలగిపోవునుగాక. స్వస్థత కలుగునుగాక. యేసు నామమున క్రీస్తు జీవం వీరిలోకి దిగివచ్చునుగాక. యేసయ్య, ఆస్తమా అంతా ఆగిపోవునుగాక. యేసునామంలో ఆస్తమా నుండి స్వస్థత కలుగునుగాక. నేటితో అది మాయమగునుగాక. కన్నగి యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. విడుదల పొందండి. అన్ని వ్యాధులు మాయమవుతున్నాయి. భయం, ఆందోళన,
అంతా మాయమవుతోంది. యేసు నామంలో స్వస్థత పొందాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఫిట్స్ అది ఆగిపోనివ్వండి. మెదడు స్వస్థత చెందాలి. హృదయం కూడా స్వస్థత చెందాలి. జ్వరం తగ్గిపోవునుగాక. యేసయ్యకు వందనాలు, స్వస్థతకు వందనాలు. క్రీస్తు జీవం దిగివస్తోంది. లైజాండర్, యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. స్వస్థత పొందండి. వెన్ను భాగంలో బాధతో ఉన్న ప్రతి ఒక్కరినీ స్వస్థపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎంత నొప్పి! నడుము నొప్పి, వెన్ను నొప్పి. యేసు నామంలో స్వస్థత కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగునుగాక. తాకి స్వస్థపరచండి యేసయ్య. మూత్రపిండాల సమస్యలు, కిడ్నీ సమస్యలన్నీ మాయమగునుగాక. రాళ్లన్నీ మాయమగునుగాక. స్వస్థపరచే యేసు నామంలో కాళ్లలో ఉన్న బలహీనత అంతా మాయమగునుగాక. యేసయ్య, అది తొలగిపోనివ్వండి. ఆ జీవం ప్రవహించనివ్వండి. సంజీవి, యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. లేచి నడువు. క్రీస్తు జీవం నీలోకి ప్రవహిస్తోంది. థ్యాంక్ యూ జీసస్. అప్పు చేసి తిరిగి తీర్చలేక తల్లడిల్లుతున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్ముడా, అద్భుతం చేయండి ప్రభువా. ఈరోజే డబ్బు అందాలి. అప్పు తీర్చివేయాలి. మార్గం తెరచుకోవాలి. దీవించి ద్వారాలు తెరవండి. మేలు కలగనివ్వండి. అనారోగ్యమంతా తొలగిపోవాలి. భర్తలో మార్పు రావాలి. దయ్యాలు, దుష్టాత్మలు కుటుంబ సభ్యులను వదిలి వెళ్ళిపోవాలి. వారు దేవుని బిడ్డలుగా మారాలి. ప్రతి చీకటి తొలగిపోవాలి. నీ కృపను ప్రసాదించినందుకు వందనాలు యేసయ్యా. యేసు నామంలో వేడుకుంటున్నాము. కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాతోనే ఉండండి. దీవించండి. ఆమేన్. నా ప్రియమైన వారలారా, మీరు కూడా యేసు పిలుచుచున్నాడు సోషల్ మీడియా కార్యక్రమాలను స్పాన్సర్ చేయవచ్చు. మీ పుట్టినరోజున లేదా పెళ్లి రోజున లేదా మీకు ఇష్టమైన వారిని కోల్పోయిన రోజున, ఇంకా గ్రాడ్యుయేషన్ రోజున, ఉద్యోగం వచ్చినప్పుడు ఇలా స్పాన్సర్ చేయవచ్చు. అది ఎన్నో లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దానికోసం ఈ నంబర్కు ఫోన్ చేయండి. ఇంకా ప్రార్థించిన నూనె, ఎన్నో లక్షల కొబ్బరి నూనె బాటిళ్లను ప్రార్థన చేసి అందరికీ ఉచితంగా ఇస్తున్నాము. ఎంతో అవసరం ఉంది. దీనిని కూడా మీరు స్పాన్సర్ చేయవచ్చు. నేను 1000 బాటిళ్లు ఇస్తాను, లేదా 2000 బాటిళ్లు స్పాన్సర్ చేస్తాను. ఇలా లక్షల సంఖ్యలో అందిస్తున్నాము. దీనికి మీరు ఆశీర్వాదకరంగా ఉండవచ్చు. ఈ నంబర్కు ఫోన్ చేయండి. వారు మీకు సహాయం చేస్తారు. దేవుని ఆశీర్వాదాన్ని ప్రజల వద్దకు చేర్చడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. గాడ్ బ్లెస్ యూ.